Welcome to Rishi Technical Hub Telugu. ఫుల్ హెచ్డి సైజులో రీల్ సైజ్ టెంప్లెట్ చేసుకున్న తర్వాతనే సో దానిపైకి డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో క్లిప్. సో ఆల్మోస్ట్ ఇది కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు ఆల్వేస్ ఆస్క్ అనేది కాకుండా సో అంటిక్ అనేది చేశారనుకోండి, సో ఎవ్రీ టైం కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ లోనే చేంజ్ అనేది అవుతుంటారు. సో ఇక్కడ ఆల్వేస్ ఆస్క్ ఆప్షన్ అనేది ఆన్లోనే ఉండాలి. సో డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అండ్ రైట్ క్లిక్ చేసుకొని సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఆటోమేటిక్గా మనం ఏదైతే క్రియేట్ చేసామో 1920 ఫుల్ హెచ్డి సైజ్లోనే సో క్లయింట్ కూడా షూట్ చేసింది సేమ్ సైజ్లోనే షూట్ ఆన్ చేశారు. సో ఇది యాక్చువల్లీ ఫార్మాట్ వచ్చేసి మనకు సో ప్రాపర్టీస్లోకి వెళ్తే సో ఇది కెమెరాస్లో కాకుండా DJI కెమెరాస్లో షూటింగ్ అనేది చేశారు. సో ఆల్మోస్ట్ మనకు ఫైల్ సైజు నియర్ బై 2 GB ఉంది అండ్ ఫ్రేమ్ రేట్ అనేది 29 ఫ్రేమ్స్. సో మనం ఎడిటింగ్లో 25 ఫ్రేమ్స్ కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉంటుంది. 60 ఫ్రేమ్స్ అనేది కూడా మనం 25 ఫ్రేమ్స్కి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి ఆప్షన్స్ అనేది ఉంది. సో ఎక్కువ సైజ్ 4K రీల్స్ క్రియేట్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా సో ఈ 1920 అనేది ఫిక్స్డ్ సైజ్. సో మనకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అనేది 1920 1080 అనేది సో పర్ఫెక్ట్ రేషియో. సో అది కాకుండా 4K సైజెస్ అండ్ స్మాల్ సైజెస్ అండ్ ఇంకా లార్జ్ సైజులు మనం 8K సైజెస్ అని తీసుకొని అప్లోడ్ చేసినప్పుడు మనకు యూట్యూబ్ అనేది మళ్ళీ మనం అప్లోడ్ చేసిన వీడియోని కంప్రెస్ అనేది చేస్తుంటాం. సో అలా కంప్రెస్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా యూట్యూబ్ కంప్రెస్ చేస్తుంటే ఆర్ వాట్సాప్ అండ్ రీల్స్ అనేది కంప్రెస్ చేసినప్పుడు సో క్వాలిటీ అనేది లాస్ అనేది అవుతుంటుంది. సో అందుకే పర్ఫెక్ట్ సైజ్లోనే మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ సైజ్ 1920. సో ఇది మనం క్రియేట్ చేసుకున్నప్పుడే సో ఎలాంటి క్వాలిటీ అనేది లాస్ అనేది అవుతుంది. సో జస్ట్ ప్లే. సో గ్యాప్స్ ని మనం రిమూవ్ అనేది చేసుకొని గ్లిచ్ ఎఫెక్ట్. సో నిన్న ఎస్టర్డే క్లాస్లో ఫుల్ వీడియోకి ఒక గ్లిచ్ ఎఫెక్ట్ ట్రాన్సిషన్ ట్రెండింగ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేశారు కదా. సో రీల్స్కి కూడా ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ జస్ట్ ప్లే TCS అండ్ ప్లస్ మైనస్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. జస్ట్ ప్లే. సో ఇక్కడ కూడా మీరు బీకామ్ చేసిన TCS స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్స్ కనిపిస్తుంటాయి మీకు. సో షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తుంటే వేవ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో టైం లైన్ పైన ఎడిట్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ ప్రాజెక్ట్ విండోని సో లార్జ్ సైజ్లోకి సో ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటే మీకు వచ్చే సైజ్ అనేది ఎక్స్ట్రా స్పేస్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ కూడా సైజ్ డిక్రీస్. సో ఇప్పుడు మీరు ఈజీగా వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఎలా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో సో ఆ టైప్స్లో మీరు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 టైమ్స్ అనేది చెప్పారు. సో 3 టైమ్స్ లో మనం స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. సో రీల్స్ ఇంపాక్ట్ రానికి సో మెయిన్ రీజనింగ్ మనకు సో ఎవరైతే మనం ఫాస్ట్ గా రీల్స్ అనేది స్క్రోల్ చేసినప్పుడు సో ఫాస్ట్ గా వర్డ్స్ అనేది ఉన్నప్పుడు సో ఎవరు ఒకటే క్లిప్ లో కంటిన్యూగా ఫాస్ట్ గా అనేది ఎవరు చెప్పరు. సో దానికోసం సో ఇలా ఫాస్ట్ గా అనేది షూట్ చేసేసి ఆ వీడియో క్లిప్ ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల ఎవరైతే వ్యూయర్స్ స్క్రోల్ చేస్తుంటారో సో వారికి ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంటది అండ్ వ్యూస్ కూడా రిపీటెడ్ గా ప్లే అనేది అవుతుంటే సో ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. TCS స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. TCS స్టూడెంట్స్ లాస్ట్ వన్ అనేది మనకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఉంది కదా. సో సెలెక్షన్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రాజర్ టూల్ క్లిక్ చేస్తున్న రాజర్ టూల్ సో కట్ అండ్ ఫ్రంట్ లో ఉన్న క్లిప్ ని డిలీట్ అండ్ మెయిన్ క్లిప్స్ ని డిలీట్ అనేది చేయకూడదు. సో మనం క్లిప్స్ కట్ చేసుకునేటప్పుడు సో ఎలాంటి రియల్ ఇన్ఫర్మేషన్ అనేది కట్ చేయకూడదు. సో వన్స్ ఒకసారి కట్ చేస్తుంటే మనకు సో క్లిప్ లో లేనట్టే ఉంటుంది. సో మనకు ఐడియా అనేది ఉంది కదా సో అక్కడ ఎలాంటి వాయిస్ ఉందో సో 1 or 2 టైమ్స్ పర్ఫెక్ట్ గా చెక్ చేసి TCS స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. సో అగైన్ గ్యాప్. మీరు బీకామ్ చేసిన, BSc చేసిన, బీటెక్ చేసిన, BBA చేసిన, ఏ డిగ్రీ చేసిన ఆటోమేటిక్ గా వేవ్స్ అనేది లేనప్పుడు సో ఎలాంటి వర్డ్స్ అన్నలో డైరెక్ట్ గా మనం స్కిప్ అనేది చేసుకోవచ్చు. లిటరల్ గా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ గా ఇలాంటి ఫుటేజెస్ పైన మీరు వర్క్ చేస్తుంటే సో లాస్ట్ టైం ఒక ఫుల్ వీడియో లెంత్ క్లిప్ ని కట్ చేస్తారు కదా. సో ఆ లెంత్ క్లిప్ ని కట్ చేసినప్పుడు మీకు ఐడియా అనేది ఉంటుంది. అండ్ షిఫ్ట్ సి అండ్ ఇక్కడ కూడా షిఫ్ట్ సి అండ్ సి. సో రఫ్ కట్ లో సో ఇలా కట్ చేసుకోవచ్చు క్లిప్స్ ని. షిఫ్ట్ సి క్లిక్ చేసుకొని అండ్ డిలీట్. సో నార్మల్ గా డిలీట్ క్లిక్ చేస్తుంటే గ్యాప్ తో డిలీట్ అని అవుతుంది. సో విత్ గ్యాప్ తో డిలీట్ అవ్వాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డిలీట్ క్లిక్ చేస్తుంటే సో గ్యాప్ అనేది కూడా రిమూవ్ అవుతుంది.
సో ఇది రఫ్ కట్ ఆప్షన్స్. సో ఇంకా ఫాస్ట్ గా కట్ చేసుకోవాలనుకుంటే సో ఇలా రఫ్ కట్ అనేది చేసుకుంటే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో అండ్ సెలెక్షన్ అండ్ షిఫ్ట్ డిలీట్ అండ్ ఇక్కడ కూడా స్పేస్ అండ్ సెలెక్షన్ షిఫ్ట్ డిలీట్ అండ్ ఇక్కడ కూడా స్పేస్. సో ఇది కంప్లీట్ గా స్పేస్ ఇక్కడ నుండి అండ్ ఇక్కడ వరకు షిఫ్ట్ సెలెక్షన్ అండ్ షిఫ్ట్ డిలీట్. సో ఇది రఫ్ కట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఎడిట్ టైం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్పేస్ అండ్ షిఫ్ట్ డిలీట్ గ్యాప్ తో రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ అగైన్ సో ఇక్కడ జస్ట్ ఒకసారి ప్లే. సో నియర్ బై ఉండాలి. సో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం 1 minute లోపు ఉండాలి కదా. సో 1 minute కన్నా ఎక్కువ డ్యూరేషన్ కొన్నిసార్లు వచ్చినప్పుడు సో క్లయింట్స్ దగ్గర మనం ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్ లేని వర్డ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని రిమూవ్ చేసుకుంటే 1 minute లోపు యాడింగ్ అవుతుంది. సో ఇక్కడ డిలీట్ ఏదైనా టాపిక్ ని రిమూవ్ చేసుకుంటే మనకు 1 minute లోపు యాడ్ అవుతుంది. గ్యాప్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రాజర్ తో డిలీట్. ఇలా రఫ్ కట్ అనేది సో ఏదైతే మెయిన్ గా ఉందో సో ఆ కట్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు సో సెకండ్ టీసీఎస్ స్టూడెంట్స్ లార్జ్ క్లిప్స్ ఏదైతే ఉందో సో వాటిని అన్నింటినీ కట్ చేసాం. సో ఇప్పుడు మనకు చాలా టైం అనేది సేవ్ అనేది అవుతుంది. సో మెయిన్ క్లిప్స్ ప్లే అనేది అవుతుంది. టీసీఎస్ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. మీరు బీకామ్ చేసిన బీఎస్సీ చేసిన నార్మల్ వీడియో క్లిప్ లాగానే మనకు కనిపిస్తుంటాం. మధ్యలో ఒక గ్లిచ్ ఎఫెక్ట్స్ ని అప్లై చేస్తే సరిపోతుంటాం. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఆ క్లిప్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ క్లిప్స్ అనేది బీటెక్ చేసిన బీబీఏ చేసిన ఏ డిగ్రీ చేసిన లిటరల్ గా ఏ ఇయర్ లో పాస్ అయినా కూడా ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మళ్ళీ ఇక్కడ అగైన్ స్పేస్ షిఫ్ట్ డిలీట్. అంతేకాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ అంతేకాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో అంతేకాదు పాస్ అయిన వాళ్ళు మాత్రమే కాదు లిటరల్ గా ఏ ఇయర్ లో పాస్ అయినా కూడా ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ అంతేకాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఆల్రెడీ ఫుల్ గా చేసుకోవచ్చు అని చెప్పిన క్లిప్స్ ని సో అనలైజ్ చేసుకొని అంతేకాదు సో స్టార్టింగ్ లో ఉంది కాబట్టి సో క్లిప్ ని డిలీట్ చేసుకోవచ్చు. గ్యాప్స్ డిలీట్ అండ్ రిపెల్ డిలీట్. పాస్ అయిన వాళ్ళు మాత్రమే కాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ టీసీఎస్ ఇంటర్న్షిప్ కి. అండ్ డిలీట్ సో గ్యాప్స్ ని అగైన్ డిలీట్ షిఫ్ట్ డిలీట్. సో జస్ట్ లెఫ్ట్ క్లిక్ తో సెలెక్షన్ అండ్ షిఫ్ట్ డిలీట్. పాస్ అయిన స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు మాత్రమే అగైన్ మళ్ళీ రిపీట్. పాస్ అయిన వాళ్ళు మాత్రమే కాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ టీసీఎస్ ఇంటర్న్షిప్ కి. పాస్ అయిన స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పాస్ అయిన స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ క్లిప్ అనేది సో పర్ఫెక్ట్ గా ఉంది కదా. సో దీన్ని సెలెక్షన్ సో మార్క్ యాడ్ చేసుకున్నాను. వాళ్ళు మాత్రమే కాదు చేసుకోవచ్చు. అంతేకాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇక్కడ ఉన్న 2 క్లిప్స్ అనేది రిపీటెడ్ ఉంది కదా. షిఫ్ట్ డిలీట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పాస్ అయిన ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది. సో ఇది ప్రొఫెషనల్ వీడియోనా లేదా అనేది సో ఆడియన్స్ కి ఎలా తెలుస్తుంది అంటే కంటిన్యూగా మాట్లాడిన వీడియోస్ కి అయితే సో ఎలాంటి క్లిప్స్ అండ్ డైరెక్ట్ గా ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై స్లోగా మూవ్మెంట్ అనేది అవుతుంటారు. హ్యాండ్ మూవ్మెంట్ చూస్తుంటే సో స్లోగా మూవ్మెంట్ అనేది అవుతుంటారు. సో నెక్స్ట్ క్లిప్ కి చేంజ్ అయినప్పుడు జస్ట్ కొన్ని ఫ్రేమ్స్ చేంజ్ చేసినప్పుడు సో ఇక్కడ ఉన్న హ్యాండ్ ని కొంచెం ఫ్రంట్ లో ఉన్న ఫేస్ అండ్ బ్యాక్ లో ఉన్న ఫేస్ అనేది కంప్లీట్ గా ఫ్రేమ్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. పొజిషన్ సో స్టార్టింగ్ లో ఫ్రంట్ లో ఉంది. సో హ్యాండ్ కూడా టాప్ లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ అనేది అయిపోయింది. సో ఇలా మనకు సో ఒక గ్లిచ్ ఎఫెక్ట్ షేక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలనుకుంటున్నప్పుడు ట్రాన్సిషన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. పాస్ అయిన స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ పాస్ అయిన స్టూడెంట్సే కాకుండా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకో.
పాస్ అయిన స్టూడెంట్ షిఫ్ట్ డిలీట్ అండ్ పాస్ అయిన స్టూడెంట్సే కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ లోనే సో పర్ఫెక్ట్ గా ఉంది క్లిప్. సో ఇక్కడ స్పేస్ మీద వచ్చింది, కూడా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై స్పేస్ అని వచ్చింది. సో స్టార్టింగ్ లో పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి చేసుకోవచ్చు. పాస్ అయిన స్టూడెంట్సే కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 2 టైమ్స్ అప్లై చేసుకొని సో ఫైనల్ లో కూడా మనం డిలీట్ అనేది చేసుకోవచ్చు. షిఫ్ట్ డిలీట్. సో ఇప్పుడు ఈ 2 క్లిప్స్ ని కంపేర్ చేసుకొని పాస్ అయిన స్టూడెంట్సే కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను 2015, 16, 17, 18 షిఫ్ట్ హోల్డ్ అండ్ ప్రెజర్ టూల్ ని జస్ట్ క్లిక్ చేస్తుంటే డిలీట్ అవుతుంటది. అండ్ షిఫ్ట్ డిలీట్ 2015, 16, 17, 18, 19, 20 ఇప్పటిదాకా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చెప్తే నంబరు 2000 కూడా అప్లై చేసి ఓకే. షిఫ్ట్ డిలీట్ చెప్తే నంబరు 2015 నుంచి ఇప్పటిదాకా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయన చెప్తున్నా, ఇలాంటి ఇంటర్న్షిప్ ఎప్పుడు రిలీజ్ కాలేదే. చెప్తున్నా ఇక్కడ మళ్ళీ రిపీటెడ్ ప్లే అవుతుందో స్టార్టింగ్ లో డిలీట్. చెప్తున్నా టీసీఎస్ నుంచి ఇలాంటి ఇంటర్న్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ప్రాజెక్టులు కట్ గ్యాప్ ని సో డైరెక్ట్ గా ఇక్కడికి మూవ్మెంట్ చేసుకోవాలి కంప్లీట్ గా. ఈ క్లిప్స్ ని సో గ్యాప్స్ కొన్నిసార్లు 1 or 2 minutes కూడా ఉంటుంటాయి. సో వాటిని మనం ప్లే చేసుకోవాల్సిన అవసరం లేకుండా సో ఇలా ఫాస్ట్ గా చేంజ్ కి ఇక్కడికి అండ్ షిఫ్ట్ డిలీట్. నిజంగా చెప్తున్నా టీసీఎస్ నుంచి ఇలాంటి ఇంటర్న్షిప్ ఒక్కటేసారి నిజంగా చెప్తున్నా ప్లే బ్యాక్. షిఫ్ట్ డిలీట్. నిజంగా చెప్తున్నా టీసీఎస్ నుంచి ఇలాంటి ఇంటర్న్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. సెకండ్ క్లిప్ ని చూస్ ఇంటర్న్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. సో ఏదైతే పర్ఫెక్ట్ గా ఉందో వాడు సో దాన్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది స్లోగా ఉంది కదా అండ్ షిఫ్ట్ డిలీట్. నిజంగా చెప్తున్నా టీసీఎస్ నుంచి ఇలాంటి ఇంటర్న్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. మీరు జస్ట్ నేమ్ నంబర్ సో ఈ గ్యాప్ ని కూడా షిఫ్ట్ హోల్డ్ అండ్ డిలీట్. మీరు జస్ట్ నేమ్ నంబర్ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు సాఫ్ట్వేర్ సో గ్యాప్ అండ్ ఇక్కడ గ్యాప్ అని ఉంది కదా. సో దీన్ని కూడా కరెక్ట్ గా వేవ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఆల్ట్ హోల్డ్ చేసుకొని ఫ్రంట్ కి స్క్రోల్ బార్ ని మూవ్మెంట్ చేస్తుంటే సో అక్కడ క్లిప్ అనేది జూమ్ అవుతుంటుంది. సో ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా వేవ్ ఎక్కడైతే డ్రాప్ అవుతుందో సో ఇక్కడ డ్రాప్ అయింది కదా. ఈ గ్యాప్ ని కూడా మనం పర్ఫెక్ట్ గా డిలీట్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది అవుతుంటుంది. మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ లైక్ మీకు డిలీట్. మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ లైక్ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, కంప్లీటెడ్ అండ్ స్టార్ట్. లైక్ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, డెవాప్స్ ఇలా ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్ పెట్టండి. ఓకే. షిఫ్ట్ డిలీట్. సో గ్యాప్స్ లైక్ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, లైక్ జావా డెవలపర్, స్టార్టింగ్ క్లిప్ డిలీట్. లైక్ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్. ఈ రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో బిగ్ డిఫరెన్స్ అనేది లేనప్పుడు సో సెకండ్ వన్ ఆర్ ఫస్ట్ వన్ ఏదైనా చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో కొంచెం ఏదైనా మోడిఫికేషన్ అండ్ టెక్స్ట్ లో స్లో అండ్ ఫాస్ట్ గ్యాప్స్ వస్తుంటే సో అప్పుడు మనం కంపేర్ చేసుకొని సో బెటర్ వన్ చూసింగ్ చేసుకుంటాం. డెవాప్స్ ఇంజనీర్ మీకు నచ్చిన రోల్ ఏదైతే ఉంటుందో అది ప్రిఫరెన్స్ లో పెట్టండి. సో ఇక్కడ వరకే గ్యాప్ అయిపోయింది. ఇదంతా గ్యాప్ కన్నా సో ఇక్కడికే డిలీట్ అండ్ కంట్రోల్ కే అండ్ డిలీట్. సో అగైన్ కంట్రోల్ కే చేసుకొని క్లిప్ కట్ అనేది అవుతుంటాం. ఈ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్ మీకు ఇలాంటి ఈ జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ స్టార్టింగ్ లో అయిపోయింది కదా క్లిప్. ఇలాంటి రోల్స్ ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్ ఏదో అక్కడ పెట్టండి. నెక్స్ట్ క్లిప్. ఇలా రోల్స్ లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది అక్కడ పెట్టండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మీకు ఇష్టమైంది పెట్టుకోండి. ఈ క్లిప్ నెక్స్ట్ క్లిప్ కి డిలీట్. సో ఆల్మోస్ట్ కొంతమంది క్రియేటర్స్ అయితే 15 to 20 minutes కూడా ఒక రీల్ నే షూటింగ్ అనేది చేస్తుంటారు. గ్యాప్స్ అని తీసుకొని అండ్ కొంతమంది డిఫరెంట్ లొకేషన్స్ లో అవుతుంది.
సో ఈ పర్సన్ ఒక ప్లేస్ లో ఉన్నారు కదా, సో ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ లోకి వెళ్ళినప్పుడు సో క్లిప్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంటాం. సో క్లిప్స్ గ్యాప్ అనేది సో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్ళేసరికి ఇంకొక కొన్ని 1 or 2 minutes వస్తుంటాం. సో గ్యాప్ ని జస్ట్ డ్రాగ్ చేసుకొని డిలీట్ చేసుకొని సరే మీ అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి జస్ట్ ఈ ఫామ్ ని సబ్మిట్ చేసేయండి చాలు. ఇక్కడ వరకే కట్. సో ఇది ఫస్ట్ రఫ్ కట్ లో చేసుకున్నాం కదా, ట్రిమ్ అవుట్. ఈ రెండు క్లిప్ ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ అవుట్. సో ఇన్సైడ్ సో గ్యాప్ ని delete. నిజంగా చెప్తున్నా, ఎప్పుడు క్లోజ్ అవుతుందో నాకైతే అస్సలు తెలియదు ఇది. And సో ఇక్కడ ఉన్న గ్యాప్ కూడా నిజంగా చెప్తున్నా, ఎప్పుడు క్లోజ్ అవుతుందో నాకు తెలియదు. లాస్ట్ కి మూవ్. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్ గా చేస్తుంటా. సో నన్ను ఫాలో చేయండి. ఫస్ట్ నన్ను ఫాలో చేయడం ఇంపార్టెంట్. ఫాలో చేసిన తర్వాత కామెంట్స్ లో TCS అని కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ మీకు లింక్ పంపిస్తా. ఇవే కాదు, ఇలాంటి చాలా వీడియోస్ కి డైరెక్ట్ లింక్ రావాలంటే నన్ను ఫాలో అయి ఉండాలి మీరు పక్కగా. ఫాలో బటన్ అండ్ ఎండ్ బటన్ ఉంది కదా, సో అది కూడా నేను ఇలాంటి స్టార్టింగ్ క్లిప్ ఉండాలి మీరు పక్కగా. అండ్ అస్సలు మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. సో ఇది ఎండ్ స్క్రీన్ కూడా మనకు అప్లై చేయాలి. సో బ్రాడ్కాస్ట్ ఇమేజెస్ స్క్రీన్స్ ఏదైనా ఉంటే సో దాని ఫోటో కూడా ఇక్కడ మనం ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక బ్యాక్గ్రౌండ్ ఓవర్లే తీసుకొని సో ఇక్కడ ఫాలో క్లిప్ ని ఇమేజ్ ని అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అస్సలు మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. అక్కడ నేను రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అండ్ ఇలాంటి లింక్స్ పెడుతూ ఉంటా. ఇక్కడ టాపిక్ సో అగైన్ సో మధ్యలో కంప్లీట్ గా రిమూవ్ షిఫ్ట్ డిలీట్. అండ్ మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. అక్కడ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తాను నేను. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 1 minute 19 seconds అని వచ్చింది. సో తర్వాత మనం ఫైనల్ ఎడిట్ లో సో ఏదైనా క్లిప్ అన్వాంటెడ్ గా ఉన్నట్టుంటే సో దాన్ని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ గ్యాప్స్ స్మాల్ గ్యాప్స్ ఇక్కడ ఉన్న రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా అన్వాంటెడ్ కంటెంట్స్ ఎక్స్ట్రా ఉన్నట్టుంటే సో ఆ క్లిప్ ని ఫైనల్ ఎడిట్ తర్వాత డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక 90 seconds ఆ 20 seconds రిమూవ్ చేస్తుంటే మనకు 59 seconds వరకు క్రియేట్ అవుతుంటారు. సో 1 minute బిలో ఉంటే సో ఆ రీల్ ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఆడియన్స్ కూడా ఎక్కువ సేపు చూస్తుంటారు. 1.5 minutes సో ఎక్కువ డ్యూరేషన్స్ ఉంటే సో ఇప్పుడు మనకి యూట్యూబ్ షార్ట్స్ లో 3 minutes వరకు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో 3 minutes షార్ట్ వీడియో ఎవరు చూడరు కదా, సో 1 minute బిలో ఉంటే సో ఎక్కువ మంది చూసి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అని ఉంటాయి. సో ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత సో ఫైనల్ కట్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇంకొకసారి ఫైల్ అనేది సేవ్ అనేది చేసుకోవాలి. సో ఫైల్ సేవ్ కి సో ఇప్పుడు ఏదైనా పవర్ ఇష్యూస్ అని ఏదైనా లాస్ అవ్వకుండా ఎక్కడైతే వర్క్ అనేది చేస్తుంటామో సేవ్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఎక్కడి వరకు ఎడిట్ చేస్తామో చాలా సేవ్ అనేది అవుతుంటది. అండ్ ఫైల్ లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అసిమ్ ఎంఏ ఉంది కదా, సో ఇక్కడ కాపీ ప్లేస్ లో 01 లేదంటే సో రా ఎడిట్ కంప్లీట్ అనేది కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో రా ఎడిట్ కంప్లీట్. సో ఇక్కడ మనం రా ఎడిట్ అనేది కంప్లీట్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ మనం ఓన్లీ రా ఎడిట్ కంప్లీట్ అయిన ఫుటేజ్ ని చూసుకోవాలనుకుంటే సో ఆ రా ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తుంటే సో ఇది ఒకటే క్రియేట్ అవుతుంటాం. సో ఇలా మల్టిపుల్ ఫైల్స్ అనేది సేవ్ చేసుకుంటే సో ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ మనం అక్కడ నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫైల్లో ఏమైతుందంటే కంప్లీట్ గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే క్లిప్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడికైతే ఎడిట్ అనేది చేసామో సో ఎడిట్ ఉన్న క్లిప్ కి క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది అప్లై చేసేటప్పుడు సో డైరెక్ట్ గా వీడియో క్లిప్ పైన అప్లై చేస్తే సో అంత ఇంపాక్ట్ అనేది. సో దీనికోసం ఒక బ్లాక్ కలర్ మ్యాటర్ అనేది చూస్ చేసుకోవాలి. సో చూస్ బ్లాక్ కలర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ మనం మాస్క్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ మాస్క్ జస్ట్ క్లిక్ చేస్తుంటే మాస్క్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ డౌన్ లో క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత సో ఇక్కడ కొంచెం డార్క్నెస్ అనేది 25% వరకు యాడింగ్ చేస్తాం. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో డౌన్ క్లిప్. సో ఇలా సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో రెండు క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని సో ఇలా కూడా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేస్తుంటే స్ట్రైట్ గా లైన్ అనేది యాడ్ అవుతుంటది. సో ఇక్కడ ఒక బ్లాక్ కలర్ స్క్రీన్ అనేది క్రియేట్ చేసేసి దానికి ఒక ఫెదర్ అనేది అప్లై చేయాలి. సో డైరెక్ట్ గా అప్లై చేస్తుంటే సో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా కట్ ఫీలింగ్ కాకుండా
ఇలా కట్ చేస్తుంటే ఒక షేప్ అనేది అప్లై చేసినా కాకుండా సో డార్క్ కలర్ ఓవర్లే అనేది అప్లై చేయాలి. సో డౌన్ లో ఏదైనా టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే, లేదంటే మనం లాస్ట్ టైటిల్ జనరేషన్స్ లో సర్కిల్ ఒపాసిటీ డిజైన్ చేస్తాం కదా, సో ఆ టైప్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ లో అయితే ఫెదర్ ఇంక్రీజ్ అండ్ మాస్క్ పాత్ ని సైజ్ ఎక్స్పాండ్. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తుంటే సో ఫెదర్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఈ మాస్క్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్ లైన్. ఇక్కడ టెక్స్ట్ అప్లై చేయడానికి మనకి ఇక ఫెదర్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఈ ఫెదర్ అనేది టర్న్ ఆఫ్ చేస్తుంటే సో ఒక షేప్ లాగా, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అని అవుతుంటది. సో దీనిపైన మనం టెక్స్ట్ అనేది ప్లేస్ చేసినప్పుడు సో పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటాం. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఎక్స్టెండ్. అండ్ ఇక్కడ కూడా సో ఇంకా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు కదా, సో ఇక్కడ కూడా రైట్ క్లిక్ అండ్ ఎక్స్టెండ్. అండ్ సో మీకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వకపోతే ఫిట్టింగ్స్ స్క్రీన్ సైజ్ నుండి అండ్ 25% అండ్ 10% కి యాడ్ చేసుకున్నప్పుడు చేంజెస్ చేసుకోనికి మాస్క్ అనేది ఈజీగా ఉంటుంది. సెలెక్షన్ అండ్ మాస్క్ అండ్ ఫెదర్ ని సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో అప్లై అండ్ సైడ్ క్లిక్ చేస్తుంటే మాస్క్ అనేది హైడ్ అనేది అవుతుంటది. సో కంప్లీట్ గా దీన్ని ఒపాసిటీ అనేది 100% కాకుండా లిటిల్ బిట్ డిక్రీస్, కొంచెం బ్లాక్ ఓవర్లే అనేది ఉండాలి. సో అప్పుడు మనం టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అనేది అవుతుంటుంది. సో ఫెదర్ ని కూడా మనం ఇంకా ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిపైన మనం ఏదైతే టెక్స్ట్ అనేది సో ఒక 50 or 80% అనేది అప్లై అనేది చేసుకున్న తర్వాత 95 or 80% అండ్ ఇప్పుడు టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో పర్ఫెక్ట్ టెక్స్ట్ ని అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే ఒక టెంప్లెట్ అనేది ఉంటుందని చెప్పాను కదా, సో డైరెక్ట్ గా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవడం దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో వీల్ సేఫ్ ఏరియా వేరే టెంప్లెట్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఇమేజెస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టార్టింగ్ ఫస్ట్ వన్ లోనే ఉంటుంది, ఇది సేఫ్ ఏరియా. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ రైట్ క్లిక్ సేవ్ యాజ్ ఇమేజ్. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో ఇమేజ్ క్లిప్ కి యాడింగ్ అనేది చేసుకోండి. సో స్టార్టింగ్ లో యాడింగ్ అనేది ఉండాలి అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ మనం కంట్రోల్ ఆర్ తో రూలర్స్ అనేది క్రియేట్ చేసుకొని సో ఒక టెంప్లెట్ కి సైజ్ అనేది జస్ట్ ఇలా యాడ్ చేసుకొని సో దీని తర్వాతనే మనం ఇక్కడ లైక్ బటన్స్ అండ్ టాప్ లో ఛానల్ నేమ్ కనిపిస్తుంటది అండ్ ఇక్కడ వరకు లైక్ బటన్స్. సో ఈ గ్యాప్ లో మనం టైటిల్స్ అనేది జనరేట్ అని చేసుకోవాలి. సో మీరు ఏది అప్లై చేసుకోవాలనుకున్నా ఈ గ్యాప్ లోనే అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఇటు సైడ్ కూడా సో ఏదైనా లైక్ బటన్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సో ఇలా అప్లై చేస్తుంటే సో ఏ టెక్స్ట్ అనేది మనకు మిస్ అనేది అవ్వదు. సో ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా చూసింగ్ అని అవుతుంది. సో ఇది ఇన్స్టాగ్రామ్ కైనా ఆల్మోస్ట్ మనకు యూట్యూబ్ కైనా సో ఎనీ ప్లాట్ఫామ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ టిక్ టాక్ అండ్ ఇది ఏదైనా ఫార్మాట్ లో అన్నిట్లో సేమ్ ఆప్షన్స్ ఉంది. రైట్ సైడ్ కి ఈ లైక్ బటన్స్ అండ్ డౌన్ లో ఛానల్ వీడియో డిస్క్రిప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అని వస్తుంది. అండ్ టిల్ ఎండ్ వరకు అప్లై. సో ఇప్పుడు దీన్ని సేఫ్ జోన్స్ ని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఎందుకు రిమూవ్ చేసుకున్నాం అంటే ఇక్కడ గ్రిడ్స్ అనేది కనిపిస్తుంటాయి కాబట్టి ఈ గ్రిడ్స్ ఉన్న ప్లేసెస్ లో మనం టెక్స్ట్ ని అప్లై చేసుకుని సరిపోతుంది. సో ఇక్కడ కలర్ మ్యాట్ ని కూడా ఎక్స్పాండ్ టు సో లిటిల్ బిట్ ఫ్రంట్ కి ఎక్స్పాండ్ యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకోవాలనుకున్నా ఎస్టర్డే క్లాస్ లో చూస్తాం కదా, సో గ్లిచ్ ఎఫెక్ట్. సో ప్రతిసారి మనం గ్లిచ్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ అని చేయకుండా సో ఫైల్ లోకి వెళ్తే సో ఓపెన్ రీసెంట్ లో మనం వర్క్ చేసే ఫైల్ ఉంది కదా, సో ఆ ఫైల్ ని ఓపెన్ అండ్ ఇక్కడ ఒక గ్లిచ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని చేస్తాం. సో ఈ ప్లేస్ లో ఒక గ్లిచ్ ఎఫెక్ట్ అనేది. సో దీన్ని సెలెక్షన్ షిఫ్ట్ తో సెలెక్షన్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇక్కడ RCPMA అనేది ఉంది కదా, ఫోల్డర్స్ అండ్ ఇక్కడ టాప్ లో అప్లై అనేది చేస్తాను. సో షిఫ్ట్ తో సెలెక్షన్ చేసుకొని ఆ మార్క్ ఎక్కడైతే ఉందో సో మార్క్ ఉన్న ప్లేస్ లో ఏదైతే డాట్ కట్ ప్లేస్ లో ఉన్న మార్క్ ని ప్లేస్ లో యాడ్ చేశాను. సో బట్ రేషియో అనేది డిఫరెంట్ గా ఉంది. ఆటోమేటిక్ గా ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. ఇక్కడ అగైన్ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ ని డిలీట్. సో ఇది ఫైనల్ అవుట్పుట్ లో మనం డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్లోగా వర్క్ చేసినప్పుడు
సో షిఫ్ట్ డిలీట్, సో స్మాల్ గ్యాప్ ఉంది కదా, ఈ మార్క్ అనేది సో మిడిల్లో ఉండాలి. సో నేను మళ్ళీ ఓన్గా క్రియేట్ అనేది చేయలేదు, బట్ సో అక్కడ ఉన్న సైజ్ ఇక్కడ ఉన్న సైజ్ అనేది సో ఫుల్ వీడియో సైజ్ అండ్ ఇది ఎడిటింగ్ సైజ్. జస్ట్ మోషన్స్లోకి వెళ్ళి అండ్ స్కేల్ సైజ్ టు ఇంక్రీజ్ అండ్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ వన్ క్లిక్ మనకు. సో నేను ఆల్మోస్ట్ మనకు ఒక 5 to 10 minutes అనేది పెట్టింది కదా. సో ఇప్పుడు ఒక కొన్ని ఫ్యూ సెకండ్స్లోనే మనం సో ఇంకొక ప్రాజెక్ట్ ఫైల్ నుండి ఇంపోర్ట్ అనేది చేస్తాం. సో జస్ట్ అవ్వాల్సిందే. మీరు ఆటోమేటిక్గా మనకు యానిమేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో దీనికి మళ్ళీ క్రియేట్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ అగైన్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఆల్ట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఇక్కడ ప్లేస్, అగైన్ షిఫ్ట్ హోల్డ్ లిటిల్ బిట్ మూమెంట్. సో మార్క్ అనేది చెక్ చేసుకుంటూ క్రియేట్ అనేది చేసుకోవాలి. అండ్ అగైన్ షిఫ్ట్ హోల్డ్ అండ్ ఆల్ట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో మిడిల్ అప్లై, సో ఇక్కడ స్పేస్ గ్యాప్లో యాడింగ్. సో ఇప్పుడు ట్రాన్సిషన్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇలా ఒక డిజైన్ చేసుకొని దాన్ని మనం టీసీఎస్ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. మీరు సో ఇక్కడ మనకు ఏదైతే హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఉందో సో హ్యాండ్ మూవ్మెంట్ అనేది కనిపించట్లేదు. సో ఒక ఎఫెక్ట్ తో మనం దాన్ని హైడ్ అనేది చేస్తాం. సో ఇది ఒక ప్రొఫెషనల్ ఎడిటింగ్ లో మనకు యూజ్ అయింది. బీకామ్ చేసిన, బిఎస్సి చేసిన, బీటెక్ చేసిన, బీబీఏ చేసిన, ఏ డిగ్రీ మిడిల్ అవసరం లేదు, డైరెక్ట్ గా హైడ్ చేసిన దానికి మనం ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మనకు సో నంబర్ ఆఫ్ ఓవర్లేస్ అనేది ఉంది కదా. సో ఆ ఓవర్లేస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ అండ్ ఓపెన్ రివిలింగ్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ ఫిల్మ్ బన్ ట్రాన్సిషన్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా. సో ఇందులో ఇంకా ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కలర్స్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ క్లిప్ అనే ఉంది. ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా పేపర్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కలర్ ఎఫెక్ట్. సో దీంతో మనం చేంజ్ అనేది చేసుకోవాలనుకుంటే సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్లిప్ వీడియో అండ్ డబల్ క్లిక్. సో ఇక్కడ క్రియేట్ అనేది అయిపోయింది. 20 seconds వరకు ఉంది. సో ఇది ఇంకొక డిఫరెంట్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఉన్నది ఒక డిఫరెంట్ ఎఫెక్ట్. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ రీప్లేస్ విత్ అనే ఆప్షన్ ఉంది కదా. సో రీప్లేస్ విత్ సోర్స్ మానిటర్. సోర్స్ మానిటర్ లో మనం ఏదైతే క్లిప్ ఉందో సో ఇప్పుడు మనం ఉన్న సో ఇక్కడ డిఫరెంట్ కలర్ అనేది చూస్ చేద్దాం. సేమ్ కలర్ ఉంటాయి, వేరియేషన్స్ అని తెలియదు. సో ఇక్కడ ఉన్న కలర్స్ తో సో ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ క్లిప్ అనేది ఉంది. టెక్స్ట్ ఏదో ఉంది ఆర్ ఎనీ కలర్. సో ఇదే చూస్. సో ఈ క్లిప్ అనేది డిఫరెంట్, సో ఇక్కడ ఉన్న క్లిప్ అనేది డిఫరెంట్. సో రైట్ క్లిక్ చేసుకొని రీప్లేస్ విత్ సోర్స్ మానిటర్ లో ఉన్న క్లిప్ తో రీప్లేస్ అనేది క్లిక్ చేస్తుంటే ఇలా క్లిప్స్ ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఓన్ గా క్రియేట్ చేసుకొని సో ట్రాన్సిషన్స్ కి ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. సో మనం ఎన్నిసార్లు అయితే చేంజ్ అనేది చేస్తామో సో అన్ని సార్లు యాడింగ్. సో స్టార్టింగ్ లో మనకు జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేయాలి రీల్ కి. ఎఫెక్ట్ ఎలా చేస్తామంటే సో దీనికి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు అండ్ షిఫ్ట్ పై క్లిక్ చేస్తుంటే స్కేల్ సైజ్ వస్తుంటది కదా. సో స్కేల్ సైజ్ సో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. సో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత 10-20 seconds 10 seconds అండ్ ఇక్కడ మోషన్ సెలెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ ఏదైతే యాంకర్ పాయింట్ ఉందో సో ఇది ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండాలి, ఇక్కడ నోస్ ప్లేస్ లో ఉండాలి, కంప్లీట్ గా ఇమేజ్ కాదు. సో ఇది యాంకర్ పాయింట్. యాంకర్ పాయింట్ నోస్ ప్లేస్ లో ఉండాలి. సో డిఫాల్ట్ గా మిడిల్ లోనే ఉంటుంది. సో లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ అండ్ స్కేల్ సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేస్తుంటే సో ఇమేజ్ అనేది క్లోజ్అప్ లోకి వస్తుంటాం. సో 100 నుంచి సో 150%. సో ఇది ఒక జూమ్ ఇన్ ఎఫెక్ట్. సో మళ్ళీ సో ఇలా ఫుల్ గా జూమ్ ఉండకుండా సో 20 seconds తర్వాత జూమ్ ఇన్ అయింది కదా. సెకండ్స్ ఒక 5 seconds మనకి ఎగ్జాక్ట్ గా తెలియాలనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రైట్ ఆరో క్లిక్ చేసుకుంటే సో 5 seconds అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 100%. సో ఫస్ట్ మనకు నార్మల్ గా ఉంది. సో దీని పొజిషన్ సెట్ మిడిల్ కి. సో స్కేల్ సైజ్ అనేది చేంజ్ అనేది అవ్వకూడదు. సో ఫస్ట్ మనం క్లిప్ ని సెలెక్షన్ చేసుకుంటే
సో ఫుల్ సైజ్ 100 సైజ్లో డిఫాల్ట్గా మనం వీడియో ఏదైతే షూట్ చేసామో అదే సైజ్లో ఉంది. సో తర్వాత టీసీఎస్ ప్లే చేస్తుంటే జూమ్ ఇన్లోకి యాడింగ్ అనేది అవుతుంది. స్టూడెంట్స్ కోసం సో మళ్ళీ జూమ్ అవుట్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేస్తాం. సో అప్లై చేసినప్పుడు మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దానికి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది అప్లై చేసినప్పుడే సో మనం అప్లై చేసిన ట్రాన్సిషన్ యానిమేషన్స్ కి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో జస్ట్ ఒక టీసీఎస్ స్టూడెంట్స్ కోసం జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో క్రియేట్ అగైన్ ప్లే టీసీఎస్ స్టూడెంట్స్ కోసం జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఫ్రంట్ లోకి జూమ్ లో అవుతుంది. సో స్టార్టింగ్ ఇమేజ్ ఇలా ఉంది. టీసీఎస్ జూమ్ ఇన్ స్టూడెంట్స్ బ్యాక్ టు నార్త్. ఇలాంటి ఎఫెక్ట్ అని అప్లై చేసిన తర్వాత సో దీనికి పిక్సాబే యూజ్ చేసుకున్నాం. పిక్సాబే అండ్ ఓపెన్ సౌండ్ ఎఫెక్ట్స్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్. ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో ఇవన్నీ ఇందులో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా క్రియేట్ అని చేసుకోవచ్చు. ట్రాన్సిషన్స్ లో సో ఇక్కడ ఉన్న స్వైప్ అండ్ స్పీడ్ సౌండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. స్వైప్ రిలేటెడ్ లో క్రియేట్ చేసుకోవాలనుకున్నా సో స్విష్ సౌండ్స్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఇవి నార్మల్ ఎఫెక్ట్స్ కి అండ్ ట్రాన్సిషన్ కి సౌండ్స్ అనేది యూజింగ్ అని అవుతుంటది. దీన్ని కూడా మనం జూమ్ ఎఫెక్ట్స్ కి అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఉన్న క్లిప్ లో డౌన్లోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో డైరెక్ట్ గా ప్రాజెక్ట్ అండ్ డబుల్ క్లిక్ అండ్ ఆడియో. సో ఎక్కడైతే మనం జూమ్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందో సో ఆ స్టార్ట్ కీ ఫ్రేమ్ లో ఎఫెక్ట్ లో ఉంది. సో జస్ట్ ప్లే టీసీఎస్ స్టూడెంట్ ఇలాగా సౌండ్ ఎఫెక్ట్స్ తో యాడింగ్ అనేది అవుతుంటాం. స్టార్టింగ్ లో జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అప్లై చేసుకుని సరిపోతుంది. టీసీఎస్ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. మీరు సో ఇక్కడ కూడా మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు ట్రాన్సిషన్ అనేది అప్లై అనేది అయిపోయింది. మీరు బీకామ్ చేసిన బిఏ మనం ఏదైతే కంటిన్యూగా సో టెక్స్ట్ అండ్ టైటిల్స్ అనేది వస్తుందో సో టైటిల్స్ ని మనం రీల్స్ కి అయితే మాన్యువల్ గా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో డైరెక్ట్ గా ఆటోమేషన్స్ లో మనకు సో జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో అలా కాకుండా తెలుగు వర్డ్స్ ని అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ ని మనం సో ఎస్టర్డే క్లాస్ లో తెలుగు టైపింగ్ చెప్పాం కదా. సో తెలుగు టైపింగ్ అనేది ఫుల్ లెంత్ వీడియోలో ఉంటుంది. షార్ట్స్ లో మనం ఎక్కువ తెలుగు టైపింగ్ యూజ్ అనేది చేయం. సో ఇఫ్ మీరు చేసుకోవాలనుకుంటే అండ్ క్లయింట్స్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే సో తెలుగు టైపింగ్ కూడా మీరు అనేది చేసుకోవచ్చు. సో అందులో రామభద్ర అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ ఎఫెక్ట్ ప్లేయర్ అవుతుందో టీసీఎస్ రిలేటెడ్ లో సో ఒక లోగో రిలేటెడ్ అండ్ కంపెనీ యానిమేషన్స్ లోగో సో జాబ్ కంపెనీ టీసీఎస్ పిఎల్జీ కంపెనీ లోగో. ఇక్కడ కంపెనీ లోగో ఉంది కదా. సో వ్యూ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ ఎగ్జాక్ట్ గా ప్రాజెక్ట్ విండో పైకి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ అనేది ఉంది కదా. లోగో అనేది ప్లేసింగ్ అనేది చేయాలి. సో ప్లేస్ లోగో సో ఇక్కడ నుండి క్రియేట్ అవుతుంది. సో మార్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో క్లిప్ ని డీసెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో సో మార్క్ యాడ్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. టీసీఎస్ స్టూడెంట్స్ కోసం సో జస్ట్ క్లిప్ అండ్ ట్రిమ్ అవుట్ ఇక్కడ వరకు. సో లోగో అండ్ స్కేల్ సైజ్ అండ్ ఆఫ్సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ ఇమేజ్ అనేది సో ఈ ప్లేస్ లోనే పర్ఫెక్ట్ గా ఉండాలి. సో బట్ ఇక్కడ మనకు ఏదైతే ఇమేజ్ ఉందో సో అది పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ లోగో కలర్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో దీనికి మనం ఒక వైట్ కలర్ లైన్స్ అండ్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ షేప్ ని సెలెక్షన్ చేసుకొని రెక్టాంగిల్ టూల్ తో అండ్ ట్యాబ్ పైన ఉన్న కీని ప్రెస్ చేస్తుంటే ఫుల్ స్క్రీన్ లోకి చేంజ్ అవుతుంటది. సో జస్ట్ డ్రా సో ఇలా డ్రా చేస్తుంటే ఒక గ్రే కలర్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో దాన్ని మనం షేప్ 1 అనేది ఉంది కదా. సో ఇక్కడ షేప్ 1 ని ఓపెన్ అండ్ చేంజ్ కలర్ టు వైట్
ఇంకొకటి క్రియేట్ అయిపోయింది డిలీట్ షేప్ వన్ అని క్రియేట్ అయింది కదా. సో మూడుతో సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 4 డాట్స్ అని ఉంది. సో ఆ డాట్స్ ని ఎగ్జాక్ట్ గా సెలెక్షన్ చేసుకొని డౌన్ కి మూవ్మెంట్ చేస్తుంటే డిక్రీజ్ చేస్తుంటే రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ కూడా క్రియేట్ అని అవుతుంది. సో జస్ట్ ఓపెన్, ఇక్కడ వరకు డిలీట్. సో ఇక్కడ V1 V2 V5 సో మనం ఎన్నైతే లేయర్స్ అనేది క్లిక్ చేస్తుంటామో సో అవన్నీ డిలీట్, కంట్రోల్ K. ఓన్లీ వన్ క్లిప్ ని క్లిక్ చేసుకొని కంట్రోల్ K క్లిక్ చేస్తుంటే డిలీట్. సో ఇక్కడ ఈ పిఎన్జి ఏదైతే ఉందో సో పిఎన్జిని టాప్ కి మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ ఎఫెక్ట్ కూడా అప్లై అనేది అయిపోయింది. సో ఈ రెండింటిని మర్జ్ అనేది చేసుకోవాలి. సో ఎట్ ఎ టైం మనం రెండు యానిమేషన్ అనేది చేయలేం కదా. సో దీన్ని ఎట్ ఎ టైం రెండు ఇమేజెస్ ని రెండు క్లిప్స్ ని షేప్ అనేది అండ్ ఇక్కడ ఉన్న పిఎన్జి ఇమేజ్ సో స్టార్టింగ్ లో ఇలా ఉంది కదా. సో ఇది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో ఇంకా లోగో పర్ఫెక్ట్ గా యాడ్ అవ్వాలనుకుంటే సో బ్యాక్గ్రౌండ్ లో ఒక షేప్ అనేది క్రియేట్ అనేది చేస్తాం, వైట్ షేప్. అండ్ ఇమేజెస్ కూడా ఇమేజెస్ ఏదైనా పిఎన్జీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక షేప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ని ఎక్కువ హైలైట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ గా కలర్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు సో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా డార్క్ కలర్స్ ఉన్నప్పుడు సో డార్క్ షేడ్స్ పైన సో ఈ బ్లాక్ కలర్ ఉంది సో టెక్స్ట్ ఆర్ లో ఏదైనా అప్పుడు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు సో ఇలాంటి ఒక వైట్ షేప్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రెండింటిని ఎట్ ఎ టైం సింగిల్ లేయర్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు లేయర్ ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ TCS లోగో దీనికి ఒక నేమ్ అనేది యాడ్ చేస్తున్నారు. సో ఐడెంటిఫై కోసం ఆ రెండు లేయర్స్ కలిపేసి ఒక సింగిల్ లేయర్ గా కన్వర్ట్ అనేది. సో ఇప్పుడు నేను యానిమేషన్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈజీగా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో స్కేల్ సైజ్ అండ్ మోషన్ సెలెక్షన్ అండ్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండాలి. మనం ఏదైతే జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంటామో సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. సో ఈ క్లిప్ మిడిల్ లో ఉండాలి. కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఇక్కడ 100% ఫ్రంట్ కి ఫార్వర్డ్, స్టార్టింగ్ లో 0. దీనికి కూడా ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ సో మల్టిపుల్ సౌండ్స్ కన్నా ఓన్లీ 2 or 3 సౌండ్స్ అనేది యూజింగ్ అనేది చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ సౌండ్స్ అనేది యూజింగ్ అనేది చేయకుండా సో మనీ రిలేటెడ్ కి సో మనీ సౌండ్స్ అనేది ఉంటుంది. అండ్ ఆర్టికల్ డ్రాగ్ అండ్ డ్రాప్ TCS స్టార్టింగ్ లో ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. ప్లేస్ లో TCS స్టూడెంట్స్ కోసం క్రియేట్ అనేది అయిపోయింది. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే TCS TCS స్టూడెంట్స్ కోసం విజిబుల్ అవ్వాలంటే సో ఈ క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని ఏదైతే ఆప్షన్స్ లో మనకు రిపెల్ ఎడిట్ లో రేట్ అండ్ స్ట్రెచ్ అనే టూల్ ఉంది కదా. సో ఈ స్ట్రెచ్ టూల్ ని యూజ్ చేసుకొని మనం ఎక్కడికంటే అక్కడికి స్ట్రెచ్ అనేది చేసుకోవచ్చు. TCS స్టూడెంట్స్ ఎక్కువ సేపు అనేది ఉంటుంది. స్టార్టింగ్ లో అయితే TCS ఇచ్చట్లేదు కదా, స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. సో దానికోసం నేను రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ ని యూజ్ చేసుకొని సో ఇంకొంచెం ఎక్స్టెండ్ అనేది చేస్తాను. అప్పుడు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. TCS స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. మీరు బీకామ్ రెగ్యులర్ గా టెక్స్ట్ అనేది అప్లై చేస్తుంటాం కదా. సో కాపీ ఈ టెక్స్ట్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే సీక్వెన్స్ ఇంతకుముందు మనం వర్క్ చేసిన ఫైల్స్ లో ఉంటుందో సో ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని యూజింగ్ చేసుకొని రీల్స్ ఏదైనా ఉన్నా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సోర్స్ FMA అండ్ ఇక్కడ కాపీ ఫ్రేమ్ అవుట్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. అండ్ ఇక్కడ ఉన్న యానిమేషన్స్ ఏదైనా డిలీట్ చేసుకోవాలనుకుంటే స్కేల్ డిలీట్. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. ట్రిమ్ సైజ్ టు అప్లై అనేది చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ గ్రేడియంట్స్ క్రియేట్ చేయలేదు అండ్ స్ట్రోక్ కూడా క్రియేట్ అనేది చేసుకోండి. సో మీరు ఒక 2 or 3 ఇమేజెస్ వీడియోస్ పైన వర్క్ చేసుకుంటే సో అవే మీరు మల్టిపుల్ గా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ASIF MA ప్రాజెక్ట్ తెలుగు అసెట్స్ నుండి అండ్ ప్రాజెక్ట్ ASIF MA కి చేంజ్ అనేది అవ్వాలి. సో టెక్స్ట్ సైజ్ ని యానిమేషన్స్ ఏదైనా ఉంటాయి, స్కేల్ ఏదైనా యానిమేషన్స్ ఉంటాయి వాటిని డిలీట్ చేసుకుంటే బెటర్. సో మళ్ళీ డిఫరెంట్ యానిమేషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ సైజ్ ఇంక్రీజ్ విత్ గ్రేడియంట్ ఎఫెక్ట్స్ తో క్రియేట్ అనేది అయిపోయింది. బీకామ్ చేసిన మీరు బీకప్ సో మార్క్ యాడ్ చేసుకోండి. బీకామ్ చేసిన ఇక్కడ వరకు ఉంది కదా.
క్లిక్ జస్ట్ సింగిల్ క్లిక్ లో మనకు టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ అనేది అయిపోయింది. సో దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే క్లిక్ సౌండ్స్ అనేది ఉంది కదా, సో క్లిక్ సౌండ్స్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ సౌండ్ కొంచెం లౌడ్ గా ఉండదు. సౌండ్ జస్ట్ 1 సెకండ్ సౌండ్ కదా, డ్రాగ్ అండ్ జస్ట్ 1 క్లిక్ లోనే మీకు డౌన్లోడ్ అవుతుంటుంది. సో ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ వరకు సెలెక్షన్ ఫోటోలతో సెలెక్షన్ ఫ్రంట్ ఫ్రేమ్ ని అండ్ లార్జ్ ఫ్రేమ్ ని డిలీట్ అండ్ స్టార్టింగ్ లో అప్లై అనేది చేసుకుని సరిపోతుంది. జస్ట్ బీకామ్ చేసిన వర్క్ అండ్ ఆల్ క్లిక్ హోల్డ్. సో నెక్స్ట్ క్లిక్ ని డ్రాగ్ బిఎస్సి జస్ట్ చేంజ్ చేసిన బీటెక్ waiting. So alt click hold. Sound effects here. Just alt click hold and drag and drop. Alt click hold drag. ఫాస్ట్ గా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతిసారి మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతిదీ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలని అవసరం లేదు. సో ప్రీవియస్ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకొని సో ఇవే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటారు. సో నెక్స్ట్ టైం మీరు సో దానికన్నా ఇంకా బెటర్ గా గ్రేడియంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ క్లిప్ కి ఏదైతే గ్రేడియంట్ అనేది చేంజ్ చేసుకుంటారో సో నెక్స్ట్ క్లిప్ కి కూడా ఆటోమేటిక్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో జస్ట్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేస్తుంటే ఫోటోషాప్ లో అయితే డైరెక్ట్ గా చేంజ్ అనేది అవుతుంటది అండ్ ప్రీమియర్ కోడ్ అయితే కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసిన తర్వాతనే చేంజ్ అనేది అవుతుంది. సో గ్రీన్ కలర్ చేంజ్ చేస్తుంటా నెక్స్ట్ మీరు ఆల్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఎప్పుడైనా చేసినప్పుడు ఆటోమేటిక్ ఆ ఇమేజ్ అనేది సేమ్ కలర్ అనేది కాపీ అనేది అవుతుంటుంది. జస్ట్ కాపీ బీబీఏ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్స్. సో ఇలా చేసుకుంటే మనకు టైటిల్స్ అనేది ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. కొంతమంది సో డైరెక్ట్ టైపింగ్ అనేది చేసుకుంటాం. జస్ట్ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని అగైన్ బీబీఏ టైప్ చేసి మళ్ళీ సో దాన్ని స్కేల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, సో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, అగైన్ గ్రేడియంట్స్ అనేది అప్లై చేసుకోవడం. సో ఇలా క్రియేట్ అనేది చేసుకుంటాం. అలా కాకుండా సో జస్ట్ ఆల్ క్లిక్ డ్రాగ్ బీబీఏ చేసిన ఇక్కడ వరకు క్రియేట్ ఆల్కెమ్స్ లో ఉండాలి లెటర్స్ అని చేసిన ఏ డిగ్రీ చేసిన లిటరల్ గా ఏ ఇయర్ లో పాస్ అయినా కూడా ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లో ఉన్న టెక్స్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా అప్లై స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పాస్ అయిన స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ లో ఉన్న క్లిప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి కంట్రోల్ కే, ఇక్కడ కూడా కంట్రోల్ కే, మిడిల్ ఉన్న క్లిప్ ని షిఫ్ట్ డిలీట్. రిపీటెడ్ గా వచ్చింది కదా, సో క్లిప్ ని డిలీట్ అని మనం వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ క్లిక్ సౌండ్స్ అనేది సౌండ్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకుని సరిపోతుంటుంది. జస్ట్ సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ సో విత్ ట్రాన్సిషన్స్ తో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. షిఫ్ట్ హోల్డ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ తో సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ చేసుకోవచ్చు. పాస్ అయిన స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చెప్తే నంబరు 2015 నుంచి ఇప్పటిదాకా సో ఏదైతే వర్డ్స్ లెటర్స్ అనేది మెయిన్ హైలైటెడ్ వర్డ్స్ అనేది ఉందో సో అక్కడ మనం టైటిల్స్ ని యానిమేషన్ చేసుకుని సరిపోతుంది. సో యూజింగ్ ఆల్ట్ క్లిక్ అండ్ డ్రైవ్ ఇక్కడ చెప్తే నంబరు అప్లై చేసేటప్పుడు సో ఓన్లీ రన్నింగ్ టెక్స్ట్ లో 2015 నుంచి ఇప్పటిదాకా సో ఏదైనా మల్టిపుల్ స్టూడెంట్సే కాదు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ సో డిఫరెంట్ ప్లేసెస్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ అండ్ చేంజ్ ఫాంట్ టు సో ఇక్కడ అంటారు కదా ఇంపాక్ట్ ఆర్ పేవర్స్ ని సో టాప్ 15 ఫాంట్స్ అని ప్రొవైడ్ చేసాం కదా, సో అందులో సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనం సో డిఫరెంట్ టైప్స్ లో ప్లేస్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్, ఇక్కడ వరకు కంప్లీటెడ్ అండ్ ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఇక్కడ కూడా ఇంకో క్లిప్ ఆల్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో దీన్ని టాప్ లో అప్లై చేసుకొని సో స్టడీ క్లాస్ చూస్తాం కదా, సో టాప్ లో అప్లై చేసుకున్న తర్వాత సో ఇక్కడ వరకు ఫుల్ గా ఉండాలి క్లిప్ ని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్
టెక్స్ట్ ని లాస్ట్ పైకి చేంజ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎన్డి అండ్ ఇప్పుడు మన కీవర్డ్స్ ని టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే స్క్వేర్ ఆప్షన్ ఉంది కదా, సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టాప్ లోకి చేంజ్ అని అవుతుంది. సో ఆల్ క్యాప్స్ రిమూవ్ చేస్తుంటే నార్మల్ లెటర్ లోకి కూడా కన్వర్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని టాప్ కి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్ స్క్రిప్ట్ అండ్ అండర్లైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఏతో సెలెక్షన్ అండ్ అండర్లైన్ సబ్ లైన్ చేసుకోవచ్చు. సబ్ స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అంటే సో ఇంత మనం అప్లై చేస్తాం కదా. అండ్ స్మాల్ క్యాప్స్, సో ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్ లో ఉంటుంది, మిగతా స్మాల్ క్యాప్స్. ఆల్ క్యాప్స్ అంటే ప్రతి ఒక్కటి ఆల్ క్యాప్స్ లో చేంజ్ అవుతుంటది. సో ఇటాలిక్ అంటే సో లిటిల్ బిట్ బెండ్ అనేది అవుతుంది టెక్స్ట్ ఎఫెక్ట్స్ లో. అండ్ ఫాక్స్ బోల్డ్ అంటే టెక్స్ట్ ని ఇంకొంచెం బోల్డ్ గా కన్వర్ట్ గా చేస్తుంది. ఇండియా ఇక్కడ వరకు రిమూవ్, ఇక్కడ జస్ట్ చేంజ్ లెటర్ టు 3 change mode to different place. సో సేమ్ లో ఉంటే మనకి పర్ఫెక్ట్ విజిబుల్ అవ్వట్లేదు కదా. స్టార్టింగ్ లో 3 ఇక్కడ మళ్ళీ సో దీన్ని కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ ని టర్న్ ఆఫ్ చేస్తుంటే చేంజ్ అని అవుతుంది. సో మళ్ళీ కాపీ అండ్ సూపర్ స్క్రిప్ట్. థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని కూడా సో మూవ్ టు లిటిల్ బిట్ డౌన్ అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఆల్ క్యాప్స్ రిమూవ్. సో స్టార్టింగ్ లో ఉన్న క్యాప్స్ ని ఎఫ్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని క్లిక్ చేసుకుంటే చేంజ్ అవుతుంటది. సో వీటిని అలైన్మెంట్ అనేది చేసుకోవాలి స్మాల్ గా. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లాగా క్రియేట్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ డౌన్ అండ్ ఇప్పుడు జస్ట్ ప్లే చేస్తుంటే సో సౌండ్ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకోండి. క్లిక్ ఎఫెక్ట్స్ సౌండ్ ఉంది కదా, ఐ అండ్ ఓ డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్లిప్ అవుట్ అండ్ ఇక్కడ ఆన్ క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ డ్రాగ్. సో జస్ట్ ప్లే చేస్తుంటే రన్నింగ్ టెక్స్ట్ లా కాకుండా సో స్ట్రింగ్ కంటిన్యూ వరకు ఉంటుంది. కాదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్. సో సౌండ్ డిజైన్ చేసుకున్నప్పుడే ఈ ఇంపాక్ట్ అనమాట. సో అంటే అయితే మనకు కాదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏదైతే టెక్స్ట్ అనేది ప్లే అవుతుందో సో అది ఎవరికి ఐడెంటిఫై అని ఉంది. సో ఒక సౌండ్ ఎఫెక్ట్స్ అనేది సో అక్కడ ఏదో ఒక ఇంపాక్ట్ఫుల్ గా అనేది వస్తుందని చెప్పేసి సౌండ్ డిజైన్ తోటి మనకు టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అనేది అవుతుంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మ్యూట్ యాడ్ చేస్తాం కదా. సో మ్యూట్ ట్రాక్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే. సో మ్యూట్ టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే పైన క్లిక్ చేస్తుంటే టర్న్ ఆఫ్. ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిక్ హియర్. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకున్నప్పుడే ఆ క్లిప్ అనేది కాపీ అవుతుంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఇలా మల్టిపుల్ క్రియేట్ ఆప్షన్స్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కలర్స్ కూడా సో షిఫ్ట్ 5 జస్ట్ ఇక్కడ ఉన్న కలర్ ని చేంజ్ డిఫరెంట్ కలర్ కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అని అవుతుంటది. ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చెప్తే నంబరు 2015 నుంచి లెటర్స్ ఏదైనా ఉంటే సో వాటిని కూడా అప్లై టెక్స్ట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఇప్పటిదాకా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయన నిజంగా చెప్తున్నా, టీసీఎస్ నుంచి ఇలాంటి ఇంటర్న్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. మీరు జస్ట్ నేమ్ ఎఫెక్ట్స్ ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ నంబర్ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ సాఫ్ట్వేర్ లెటర్స్ కూడా లైక్ జావా రిలేటెడ్ లేదా పేజెస్ అవైలబుల్ గా ఉన్నా సో అవైలబుల్ లేకపోతే టెక్స్ట్ డెవలపర్, పైథాన్ డెవలపర్. సో ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలనుకుంటే స్పెసిఫిక్ క్లాస్ మనం బ్యాక్గ్రౌండ్స్ అనేది చూస్తాం కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకొని సో వీటిపైన కూడా మనం టెక్స్ట్ ని యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. దట్ ఫ్రేమ్ సైజ్ జస్ట్ గ్రిడ్ ని టర్న్ ఆన్ జస్ట్ సో ఇక్కడ నుంచి అది యాడింగ్ చేస్తున్నాను. సో మీరు బ్యాక్గ్రౌండ్స్ నేను ప్రొవైడ్ చేశాను కదా, అందులో నుంచి అది యాడ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ రూలర్స్ ని హైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో రూలర్స్ అనేది ఓపెన్ ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. జస్ట్ షో గైడ్స్ అనేది టర్న్ ఆఫ్ చేసుకుంటే గైడ్స్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. సో దీనిపైన ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి సో లెవెల్స్ అనేది అండ్ బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ క్రియేట్ చేసుకొని బ్రైట్నెస్ ని డిక్రీజ్ చేస్తుంటే ఇంకొంచెం
ఇమేజ్ ఏదైతే ఉందో కొంచెం డార్క్ కలర్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఇలా మనం ఇమేజ్ ని డార్క్ కలర్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు నార్మల్ ఇమేజ్ కన్నా. సో ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్ అనేది లైట్ గా ఉంది. సో ఆఫ్టర్ డార్క్ కలర్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. లైక్ జావా డెవలపర్, అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. పైథాన్ డెవలపర్, సో ఇలా డెవాప్స్ ఇంజనీర్ మీకు యానిమేషన్ అనేది అవుతుంటుంది. అండ్ స్కేల్ సైజ్ టు డిక్రీజ్. సో దీనిపైన మనం ఏదైతే టెక్స్ట్ ని యానిమేషన్ చేసుకోవాలనుకుంటున్నామో సో టెక్స్ట్ ని కూడా మనం ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో హియర్ లైక్ జావా ఇక్కడ మనం ఏదైతే సో వీటిని యానిమేషన్ చేసుకోవచ్చు. టైప్ డెవలపర్, పైథాన్ రిలేటెడ్ ఏదైనా ఉంటే సో టెక్స్ట్ యానిమేషన్ చేసుకొని సో ఒక గ్రిడ్ పైన కూడా మనం టెక్స్ట్ ని యానిమేషన్ చేసుకోవచ్చు. సో ఒక గ్రిడ్ పైన చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ పైన. సో ఎక్కువ టెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు సో ఇంకా హైలైట్ చేసుకోవాలనుకుంటే గ్రిడ్ పైన అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో అప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది వస్తుంది. సో లేదంటే లోగోస్ ఉన్నా కానీ పైన డెవలపర్, పైథాన్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్ మీకు నచ్చిన సో ఒకటేసారి కంప్లీట్ గా ఇమేజెస్ పైన కాకుండా కొన్నిసార్లు గ్రిడ్ పైన, కొన్నిసార్లు ఒక కంప్లీట్ గా ఒక 60 సెకండ్ క్లిప్ ఉంటే సో ఒక 10 or 15 seconds లో నార్మల్ గా ఇమేజ్ పైన టెక్స్ట్ యానిమేషన్స్. సో ఇంకొక 10 seconds లో సో ఏదైనా హైలైట్ పార్ట్స్ ఉంటే సో ఇలా గ్రిడ్ పైన యానిమేషన్స్. సో ఇలా క్రియేట్ అనేది సెంటర్ చేసి సో మీదంతా గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేది సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎఫెక్ట్స్ గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూమ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రాస్ జూమ్ ఎఫెక్ట్ ఉంది కదా సో అప్లై డ్రాగ్ అండ్ ట్రాన్సిషన్ సైజ్ ని డిక్రీజ్. మీకు ఇష్టమైంది పెట్టుకోండి. మీ అకాడమిక్ ఒక జూమ్ ఎఫెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో డిప్ బ్లాక్ అండ్ డిసల్ లోకి వెళ్తే సో ఫేమస్ ఇక్కడ క్రాస్ మూవీ ట్రాన్సిషన్ డిసల్ ట్రాన్సిషన్స్ అనేది డిప్ టు బ్లాక్ క్లిక్ చేసుకొని మిడిల్ లో అప్లై పెట్టుకోండి. మీ అకాడమిక్ స్లోగా ఇష్టమైంది పెట్టుకోండి. ఫాస్ట్ గా మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే డిప్ టు బ్లాక్ ట్రాన్సిషన్ ని సెలెక్షన్ చేసుకుంటే ట్రిమ్ అవుట్ అని వస్తుంటాయి ఆప్షన్స్. స్క్రోల్ స్మాల్ గా చేస్తుంటే మీకు ఇష్టమైంది పెట్టుకోండి. మీ అకాడమిక్ ఫాస్ట్ గా చేంజ్ అయినా ఉంటుంది. క్రాస్ డిసల్ ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అంత ఇంపాక్ట్ ఉండవు. ఓల్డ్ వర్షన్స్ లో ఉన్నవి. మీ మీకు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఐరీస్ అవన్నీ సో సింపుల్ వర్షన్స్ అండ్ స్లైడ్ అండ్ పుష్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో కొన్ని ఇమేజ్ యానిమేషన్స్ టెక్స్ట్ కి అప్లై అనేది మీ ఇక్కడ మనం టెక్స్ట్ యానిమేషన్ చేస్తాం. సో ఈ టెక్స్ట్ యానిమేషన్స్ కి అయితే ఇక్కడ ఉన్న పుష్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ట్రిమ్ మోడ్. సో అగైన్ సో ఇక్కడ కూడా పుష్ ఎఫెక్ట్ అండ్ ట్రిమ్ మోడ్. స్టార్టింగ్ లో కొన్ని ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ కూడా పుష్ ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు పుష్ ఎఫెక్ట్ అండ్ ట్రిమ్ మోడ్. డిస్ప్లే కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ యానిమేట్ అనేది అవుతుంది. నార్మల్గా అయితే కంట్రోల్ చేయండి. డిస్ప్లే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పుష్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసినప్పుడు సైడ్ నుండి మూవ్మెంట్ అనేది అవుతుంది. కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీని డౌన్ లో ఏదైనా గ్రిడ్ అప్లై చేసుకోవాలనుకున్నా డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రిడ్ అనుగా దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ అండ్ సోర్స్ మానిటర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ షిఫ్ట్ 5 క్లిక్ చేసుకొని సెట్ ఫ్రేమ్ సైజ్ అంటే సో ఇది హారిజాంటల్. సో వర్టికల్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే రొటేషన్స్ లో జస్ట్ 90 degrees అనేది యాడ్ చేస్తుంటే రొటేషన్స్ లోకి యాడ్ అవుతుంది. సో అగైన్ 180 క్లిక్ చేస్తుంటే కంప్లీట్ గా మళ్ళీ నార్మల్ చేంజ్ అనేది 180 అండ్ 90 degrees లోకి మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో మాన్యువల్ కూడా ఇంక్రీజ్ అనేది చేస్తుంటే సో మనకు నచ్చిన షేప్స్ లోకి మనం రొటేషన్ అనేది చేసుకోవచ్చు. సో కింది సైడ్ డార్క్ కావాలనుకుంటే 270%. సో యాడ్ అవుతుంటుంది. స్కేల్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంది. టెక్స్ట్ పైన కూడా మనం క్రియేట్ స్టూడెంట్సే కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్. సో ఈ 3ని ఎట్ ఎ టైం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ అండ్ ఇక నెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా టెక్స్ట్ కి అప్లై చేసుకొని సో సింగిల్ లేయర్ గా కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని స్కేల్ సైజ్ ని
ఇంక్రీజ్ చేసుకొని మిడిల్ లో అప్లై చేసుకుంటారు. సో ఎట్ టైం 3 లేయర్స్ కూడా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్. స్టూడెంట్సే కాదు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఈ లేయర్స్ ని ఎట్ టైం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేసుకొని, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో చేంజెస్ అనేది చేస్తాను. డబుల్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్స్ ఇక్కడ కూడా 2 అనేది యాడ్ చేసాం కదా, 2 అనేది యాడింగ్ అనేది. సో ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో నెక్స్ట్ ని డబుల్ క్లిక్ చేస్తుంటే నార్మల్ లేయర్స్ లాగా ఓపెన్ అవుతుంటది. సెలెక్షన్ ఇక్కడ 2 ని రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. సో మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు మనం ప్రతిదాన్ని చేంజ్ చేయడం కన్నా సో నెక్స్ట్ ఆప్షన్ చేసుకొని సో గ్లిచ్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలి. టెక్స్ట్ యానిమేషన్స్ అండ్ లోగో యానిమేషన్స్ కూడా క్రియేట్ అని చేయాలి. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అండ్ స్లైడ్ ఎఫెక్ట్స్ ఒక క్లిప్ ని అన్వాంటెడ్ క్లిప్స్ ఏదైనా ఉంటే సో వాటిని రిమూవ్ చేసేసి 1 minute లోపు ఎడిట్ చేసి పేపర్ క్లాస్ లో ప్రతి ఒక్కరు షేర్ అని చేయాలి. సో ఇది మనకు రీల్ ఎడిటింగ్ అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఇంత ఇంపాక్ట్ఫుల్ గా ఎడిటింగ్ అనేది చేసుకుంటే మన క్లయింట్ నుంచి వెళ్ళి సో ఒక 500 to 800 రూపీస్ అనేది ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న బేసిక్ ఎడిటింగ్ ఇవన్నీ చేయడం కొన్ని నార్మల్ గా ఎడిటింగ్ చేసుకుంటే సో ప్రతి ఒక్కరు క్రియేట్ అనేది చేసుకుంటారు. సో వాళ్ళకి ఒక మ్యూట్ ఆప్షన్ బేసిక్ టీసీఎస్ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసిందంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. మీరు బీకామ్ చేసిన, బిఎస్సి చేసిన, టెక్స్ట్ లేకుండా అండ్ గ్లిచ్ ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ లేకుండా సో ఎంత మంచి కంటెంట్ చేసినా కానీ మనకు వైరల్ అనేది సో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఇవన్నీ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడే సో మార్కెట్ లోకి అనేది ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ తోటి వెళ్తుంటది. సో వైరల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే సో చాలా మంది ఎక్కువ కాస్ట్ అనేది పెట్టి ఈ ఎడిటింగ్ అనేది చేయించుకుంటారు. సో ఈ టైప్స్ లోనే మీరు ఎడిటింగ్ అనేది చేస్తుంటే ఎక్కువ మనీ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని పోర్ట్ఫోలియో లాగా ఎలా సెట్ చేసుకోవాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రేపటి క్లాస్ లో క్రియేట్ అనేది చేస్తుంటాం. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చేసి ప్రతి ఒక్కరు షేర్ అనేది